మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని దైవ స్వభావమందు పాలివారవునట్లు వాటిని అనుగ్రహించను. చదివిన వాక్య భాగంలో లోకములో ఉన్న భ్రష్టత్వము అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ లోకంలో అనేకమైనటువంటి భ్రష్టత్వాలు ఉన్నాయి, కానీ మనం అన్నిటి గురించి మాట్లాడుకోవడానికి మనకు అవసరత లేదు, అక్కర్లేదు. ముఖ్యంగా నేడు క్రైస్తవ తరంలో ఈ అంత్య దినాల్లో మనము తెలుసుకోవాల్సినటువంటి 2 భ్రష్టత్వాలను గురించి మనం నేర్చుకుందాం. అది కూడా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి భ్రష్టత్వం. క్రైస్తవ్యంలో ఏం భ్రష్టత్వం ఉంది? క్రైస్తవ్యంలో అందరూ పరిశుద్ధులేగా, అందరూ బాప్తిజం తీసుకుంటే అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు కదా, అందరూ మందిరానికి వస్తే తెల్లబట్టలు వేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు కదా, అందరూ తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులే కదా అని అనుకుంటే అది భ్రమ. కానీ వాక్యం సెలవిస్తుంది లోకమందున్నటువంటి భ్రష్టత్వము అనగా లోకములో అనేటువంటి విషయంలో క్రైస్తవ్యం అనేటువంటి మనకు సంబంధించినటువంటి భ్రష్టత్వం గురించి మనం ధ్యానిస్తాం. క్రైస్తవ్యంలో 2 భ్రష్టత్వాలు ఉన్నాయి. ఒకటి వాక్యములో సత్య గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రకటించకపోవడం ఒకటో భ్రష్టత్వం. అనగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసినట్టయితే, మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమునందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుపుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులైండియు అట్టి వారికి స్వాతంత్రమును ఎత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడు కదా. ఇక్కడ ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తుంది. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారు, దురాశలు గలవారై తప్పు మార్గాన్ని బోధిస్తారు, నడుస్తారు. అట్టి తప్పు మార్గములో నడుస్తూ పోకిరి చేష్టలతో ఉండి ఇతరులకు చెప్తారు, ఇదిగో మేము నడుస్తున్న మార్గం మంచిది, మీరు రండి, మేము నడుస్తున్న త్రోవ సత్యమైనది, మీరు రండి అని వారు ప్రకటిస్తారు. కారణం ఏంటంటే వారికి వాక్యం ఏం సెలవిస్తుందో తెలియదు, సత్యం ఏంటో ముందు వారికి తెలియదు. కానీ మేము సత్యములో ఉన్నామని వాళ్ళని వారు భ్రమపరుచుకుంటూ ఇతరులను కూడా అదే భ్రమలకు నడిపిస్తారు. అనగా పరిశుద్ధతను గురించి, మారు మనసు గురించి, పరిశుద్ధాత్మను గురించి, దేవుని మరణ పునరుద్ధానంలో ఉన్నటువంటి సత్య భావం గురించి వారు ప్రకటించరు. గాని వారు ప్రకటించేది ఏంటంటే కేవలం దశంభాగాలు తీసుకురండి, మా దగ్గరికి రండి, మేము చేతులు పెట్టి ప్రార్థిస్తే మీకు స్వస్థత వస్తుంది, మేము నూనె రాచి ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వస్తుంది, మీ కుటుంబంలో మేము ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదము, మీరు మాకు భోజనం పెడితే మీకు ఆశీర్వాదం, మీరు మాకు కొత్త వస్త్రాలు ఇస్తే మీకు ఆశీర్వాదం అని ఇటువంటి సత్యవాక్యాన్ని ప్రకటించకుండా దుర్బోధలు చేస్తూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది వీరికి డంబము, వ్యర్థమైనటువంటి మాటలు, దురాశ వీరికి ఉంటుందంట. ఎవరికి? ఈ సత్యాన్ని సత్యంగా ప్రకటించిన వారికి. మొదటి భ్రష్టత్వంలో ఉన్న వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే వారు డంబాలకు వెళ్తారు, వారు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతారు, మరియు దురాశ కలిగి ఉంటారు. ఇతరులను కూడా ఈ దుర్మార్గమైనటువంటి మార్గంలోకి లాగుతారు, బలోపేతం చేస్తారు. మీరు రక్షణ తీసుకోండి, బాప్తిజం తీసుకోండి, అమ్మా మాకు వాక్యం తెలియదు, అయ్యా మాకు వాక్యం సరిగ్గా తెలియదు అంటే పర్లేదు, మీరు బాప్తిజం తీసుకోండి, మా భ్రష్టత్వంలోకి మిమ్మల్ని కూడా మేము నడిపిస్తాం అని వీరు సత్యాన్ని ఎరుగక, సత్యాన్ని సంఘంలో బోధించక, సంఘంలో ఉన్న వారికి, జనులకు చుట్టూ ఉన్న వారికి సత్యాన్ని ప్రకటించక, అసత్య మార్గంలో నడుస్తూ జనులను అసత్య మార్గంలో నడిపిస్తూ ఉండే భ్రష్టత్వం ఇది మొదటి భ్రష్టత్వం. ఇటువంటి వారు తమ భక్తులము అని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు, కానీ వారికి వాక్యం ఏమాత్రమో తెలియదు. దేవుడు దేనికి పీట వేశాడు, దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు, ఆయన మనసు ఏంటి, ఆయన ఎందుకు సంఘాన్ని స్థాపించాడు, ఆయన ఎందుకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు, ఆయన పాపాన్ని ఎలా జయించాడు, జనుల పాపాన్ని ఎలా జయించాలంటే ఏం చేయాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి, పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎలా ఉంటారు, వాక్యాన్ని చదివి ఎలా అధ్యయనం చేయాలి, వాక్యాన్ని ఎలాగా నెమరు వేయాలి, వాక్యానుసారంగా ఎలా జీవించాలి, తోటి వారితో ఎలా వ్యవహరించాలి, ప్రేమలో ఎలాగ సంపూర్ణతలకు రావాలి, నిరీక్షణలో ఎలాగ సంపూర్ణతలకు రావాలి, విశ్వాసంలో ఎలాగ సంపూర్ణతలకు రావాలి, పరిశుద్ధతలో ఎలాగ సంపూర్ణతలకు రావాలి అని మాటలు ప్రకటించడం చేతగాక, వారి వల్ల కాక, కారణం ఏంటంటే వారికి తెలియదు. ఇది తెలియక వారికి తెలిసినటువంటి దశంభావ గురించి, వారికి గౌరవం ఇవ్వాలని గురించి, వారికి కానుకలు ఇవ్వాలనేటువంటి విషయాన్ని గురించి, మరియు సువార్తలో ఉన్నటువంటి 4-3 మాటలు స్వస్థత కార్యాల గురించి, ఇక వీటిని గురించి ప్రకటిస్తూ దేవుని హృదయం, దేవుని మనస్సును ప్రకటించక అసత్యములో జనులను నడిపించడం. మరియు 2వ భ్రష్టత్వాన్ని చూసినట్టయితే ఇది సత్యవాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రకటించడం చేతగాక, సత్యవాక్యంలో లేనటువంటి అసత్యాన్ని దీనికి జోడించి, బైబిల్ గ్రంథాల్లోకి జోడించి ప్రకటించడం అనేది 2వ భ్రష్టత్వం. ఇటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారు అంటారు పరలోకంలో తల్లి ఉంది అంటారు, మరియు పెళ్లి చేసుకోకూడదు అంటారు, మరియు ఉపవాసం ఉంటే అందరికి కనిపించేలాగా ఉండాలంటారు, మరియు దాన్ని బహాటంగా చేస్తారు, మరియు ప్రార్థిస్తే ప్రార్థన అందరు వినిపించేలాగా, అందరికి తెలిసేలాగా, అందరికి కనిపించేలాగా మేమే బాగా ప్రార్థన చేస్తున్నామని, లేదంటే మేమే బాగా పాటలు పాడుతున్నామని, లేదంటే మేమే గొప్ప వాళ్ళమని వాళ్ళు వాక్యములో చెప్పని, వాక్యం గద్దిస్తున్నయి, వాక్యం ఖండిస్తున్న వాటిని ప్రక్కన పెట్టి వారికి నచ్చినట్టుగా వాక్యాన్ని వక్రీకరించడం. మరియు ఇటువంటి వారిని గురించి వాక్యం ఏం సెలవిస్తుందంటే
చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైనటువంటి బోధలను తమ కొరకు పోగు చేసుకుని సత్యవాక్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఎందుకని రెండో భ్రష్టత్వం క్రైస్తవులకు వచ్చిందంటే జనులే ముందు సత్యాన్ని వినట్ల. ఎవరైతే క్రైస్తవులని ఎవరైతే మేము సత్యాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నారో అనేక మంది ఎక్కువ మంది జనులు సత్యానికి చెవినియకపోవడం అనేటువంటి విషయం ఈ రెండో భ్రష్టత్వానికి పునాది. వీరికి తమకు అనుకూలమైనటువంటి వారిని పిలిపించుకుంటారు, అనుకూలమైనటువంటి వారిని ఏర్పరచుకుంటారు. మీరు మాకు వాక్యం చెప్పండి, మీరు మా మీద అధికారంగా ఉండండి, మీరు మా సంఘంలో ఉండండి, మీరు మా సంఘానికి రండి అని వాళ్ళకి అనుకూలమైనటువంటి వారిని ఏర్పరచుకుంటారు, పోగు చేసుకుంటారు. ఎందుకంటే సత్యాన్ని ప్రకటిస్తే వీరికి గుచ్చుకుంటది గనక, సత్యాన్ని ప్రకటిస్తే వీరి యొక్క తప్పులన్నీ బయటపడతాయి గనక సత్యాన్ని ప్రకటించే వారిని రానివ్వరు, పిలవరు, దరి చేరనివ్వరు. ఎందుకంటే సత్యం వారికి అవసరం లేదు, అసత్యమే వాళ్ళకి కావాలి. మరియు జనులకు కూడా ఆ అసత్యమే వారికి కావాలి. ఎందుకంటే కల్పనా కథల వైపు దురద చెవులు కలవారై వారి ఇచ్చే ఆశీర్వాద మాటలు, వారి చెప్పేటువంటి వ్యర్థమైనటువంటి పలుకులు, వారి చెప్పేటువంటి పైన తేనె పూసినటువంటి పలుకులు ఇవి జనులకు కావాలి. జనులు కూడా అట్టి విధంగానే ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారిని వారు పోగు చేసుకుంటారని. ఒక్కరు కూడా మీరు ఎందుకు ఇటువంటి వారిని సంఘంలోకి ఎందుకు రానిచ్చారు, ఇటువంటి దుర్బోధ చేసే వారిని సంఘంలోకి ఎందుకు రానిచ్చారు అనేటువంటి ప్రశ్న, ఆలోచన విధానం, మనోవికాసం అనేది లేకపోవడం వల్ల రెండో భ్రష్టత్వం అనేది క్రైస్తవ్యంలోకి చోటు చేసుకుంది. మరియు మనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్వమును మేము కళ్ళారా చూచిన వారమే తెలిపితిమి. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, నేను చమత్కారంగా మనుషులకు నవ్వులు పుట్టించేలాగా, హాస్యాన్ని కల్పించేలాగా కల్పించిన కథలను నేను వాడలేదు కానీ దేవుని మహత్వమును పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపబడిన వాడనై ఆయన శక్తినే బలంగా ఆధారము చేసుకొని మీకు ప్రకటించానని ధైర్యంగా చెప్తున్నాడు. కానీ జనులకు ఇటువంటి సద్బోధకులు, ఇటువంటి సత్యాన్ని ప్రకటించేటువంటి సేవకులు జనులకు అక్కర్లేదు అని. కారణం ఏంటంటే వారికి ఎప్పటికీ మీరు ఆశీర్వదించబడతారు, మీకు ఆరోగ్యం వచ్చేసింది, మీరు దీవించబడతారు, మీకు పెళ్లి అయిపోద్ది, మీకు పిల్లలు పడతారు, మీకు ఉద్యోగం వచ్చేసింది, వ్యాపారాన్ని చేస్తారు, మీరు ఆశీర్వదించబడిపోతారు అని. మీ వయసు ఇంకెప్పుడు పెరగదు, మీరు యవ్వనంగానే ఉంటారు, మీ ఇల్లు కుడి ఎడమలకు అటు ఇటు గదులు కట్టేస్తారు, మీరు సంతోషంగా ఉంటారు, మీరు ఏదిగా ఉంటారు తింటారు అని ఇటువంటి ఆశీర్వచనాలు చెప్తేనే జనులకు సంతోషం. నిజమే, అటువంటి మాటలు ఎవరికి చేదు, అందరికీ తీపే. కానీ ఆ కార్యాలు దేవుడు ఎప్పుడు చేస్తాడు అనేటువంటి విషయాన్ని దాచివేయడమే భ్రష్టత్వం. చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఈ రెండో భ్రష్టత్వానికి గల మూల కారణాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించిన వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశావళులు నీ యందు ఆశీర్వదించబడునని. ఇక్కడ సాక్షాత్తు ప్రభువే అబ్రహాము దగ్గరికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను వర్ధలింపజేస్తాను, నేను దీవిస్తాను అని చెప్పాడు. అయితే ఎప్పుడు దీవిస్తానన్నాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు, ఎప్పుడు విస్తరింపచేస్తున్నాడు అని మనం చూస్తే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అక్కడ నుంచి లెగిసి బయటకు వచ్చి నేను నీకు చూపించే దేశానికి నువ్వు ప్రయాణమైతే ఇప్పుడు నీకు చెప్పిన వాగ్దానాలన్నీ నేను నెరవేరుస్తానని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. కానీ ఈ రెండో భ్రష్టత్వంలో ఉన్న వారికి ఈ రెండవ వచనం మతికే చాలు, దాన్ని బట్టి సంతోషంతో ఆనందభరితులైపోతారు. కానీ అటువంటి వాటిని ప్రకటించే వారికి అదే ఆనందం. వారు అటువంటి వాటిని విని సంతోషించి కానుకలు ఎక్కువిస్తారని బోధించే వారు కూడా వాటిని బోధిస్తూ ఉంటే మరి 1వ వచనం గురించి ఎవరు చెప్తారు? నీవు లెగవాలని, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువుల నుండి నువ్వు వేరుపరచబడాలని, నీ విగ్రహారాధన నుంచి పాపముల నుంచి నువ్వు వేరుపరచబడాలని, నీ వ్యభిచారము కాముకత్వం నుంచి వేరుపరచబడాలని, నీ అబద్ధాలు బూతుల నుంచి వేరుపరచబడాలని, నీ మద్యపాన క్రియల నుంచి వేరుపరచబడాలని, డ్రగ్స్ సిగరెట్ నుంచి వేరుపరచబడాలని, దొంగతనం అభిచారం నుండి వేరుపరచబడాలని. ఈ పాపాలు అన్నిటిని గురించి ఎవరు చెప్తారు? మరి వీటిని ఎలాగ తెలుసుకోవడం? కేవలం ఆశీర్వచనాన్ని ఒకటి గ్రహిస్తే సరిపోతుందా? కానీ ఈ రెండో భ్రష్టత్వంలో ఉన్నవారు ఏం చేస్తారంటే ఆయన ఎద్దుకు రండి, ఇంకంతే, మీరు తెల్ల బట్టలు వేసుకొని రండి, బాప్తిజం తీసుకోండి, ఈ ఆశీర్వాదాలన్నీ మీకు వచ్చేస్తాయని ప్రకటిస్తూ ఉంటే అది రెండవ భ్రష్టత్వం. బైబిల్లో సత్యవాక్యం చెప్పని వాటిని జోడించి అదే సత్యంగా ప్రకటించడం. మొదటి భ్రష్టత్వం గురించి మనం చూసాం. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించని వారు, వీరు పైకి గొప్పగా డంబాలతో మోసపుచ్చు క్రియలతో వారు ఉంటూ ఇతరులు కూడా అదే మార్గం నడిపిస్తారు. రెండో భ్రష్టత్వం పరిశుద్ధ గ్రంథం చెప్పని వాటిని జోడించి వాటిని ధైర్యంగా ప్రకటించడం. జనులను స్వల్పకాల సంతోషానికి గురి చేస్తూ వారు పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఆటంకాలు కలుగు చేస్తూ అడ్డంకులుగా నిలబడిపోవటం. దీని గురించి వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం, ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనా
మేలును కల్పించిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వారికి కలుగు చేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. ప్రభు కూడా అదే చెప్తున్నారు, ఈ గ్రంథంలో ఉన్నదే మీరు ప్రకటించాలి, దీనిలో ఉన్నది ఏది తీసివేయకూడదు, ఏది ప్రకటించకూడదు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి రెండు భ్రష్టత్వాలు ఇవే, ఉన్నది తీసివేయడం, లేనిది కలపడం. వీటిని గ్రహించాలి, వీటిని తెలుసుకోవాలి అంటే వాక్యాన్ని చదవాలి. అందుకే మనం మూలవాక్యాన్ని చూసినట్టయితే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుందురు. ప్రభు ఈ వాక్యాన్ని మనకి జీవ గ్రంథాన్ని, సత్య గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకించాడంటే దీనిలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ మనం పొందుకోవాలని. ఆ వాగ్దానాలన్నీ మనం పొందుకుంటే గానీ ఈ భ్రష్టత్వాన్ని మనం గ్రహించలేము, జయించలేము. చాలా మంది చేసే తప్పు ఏంటంటే వాక్యాన్ని చదవకపోవడం, వాక్యం ఏం సెలవిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోవడం. అందుకే ఈ రెండు భ్రష్టత్వాలు క్రైస్తవులకు రావడానికి గల మూల కారణం జనులు వాక్యాన్ని చదవకపోవడం. జనులు వాక్యాన్ని స్పష్టంగా చదివితే భ్రష్టత్వాన్ని గుర్తించగలుగుతారు, భ్రష్టత్వాన్ని జయించగలుగుతారు. వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది, మీరు ఈ అమూల్యమైనటువంటి వాగ్దానాలను మీరు పొందుకోవాలి. మీరు అమూల్యమైన వాగ్దానం పొందుకోవాలంటే మీరు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. చదివితేనే ఆ వాగ్దానం ఏముందని తెలుస్తుంది. వాటిని చదివినప్పుడు ఏం చేస్తే ఏ ఆశీర్వాదం వస్తుందో దేవుడు మనకు తెలియజేస్తాడు. అప్పుడు ఎవరు ఎటువంటి బోధ చేస్తున్నారు, ఎటువంటి భ్రష్టత్వంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. మనం అటువంటి దుర్బోధకుల నుంచి, మోసపుచ్చు క్రియల నుంచి, సాతాను సంబంధమైనటువంటి బంధకాల నుంచి వేరుపరచబడగలుగుతాం. దేవుని ఆశీర్వాదాలు ప్రత్యక్షంగా అనుభవించగలుగుతాం. కనుక ఈ వాక్యం ఏంటో మీతో మనందరితో ప్రభు సెలవిస్తుంది, క్రైస్తవ్య భ్రష్టత్వం నుండి వేరుపరచబడి ఆయన మనకు చూపిస్తున్నటువంటి సత్య మార్గంలో, పరిశుద్ధ మార్గంలో వాక్యాన్ని చదువుతూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ముందుకు సాగుతూ దేవుని రాజ్యానికి వారసులు మగుదుముగాక, ఆయన వాగ్దానములన్నీ పొందుకొని ఆశీర్వదించబడదుముగాక. దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కళ్ళు మూసట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షణ తండ్రి, నా ప్రభు ఈ వాక్యం అంటే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులు ఉన్నటువంటి భ్రష్టత్వాల గురించి మీరు స్పష్టంగా మీరు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. రెండు భ్రష్టత్వాలు ఉన్నాయని, అది సత్యంగా ప్రకటించకపోవడం మరియు సత్యానికి అసత్యాన్ని జోడించి ప్రకటించడం అనేటువంటి రెండు భ్రష్టత్వాలు క్రైస్తవుని యొక్క సారాన్ని పీల్చివేస్తున్నాయని, సారాన్ని దొంగిలిస్తున్నాయని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రం తండ్రి. వాక్యమైన వారందరినీ మీరు ఆ భ్రష్టత్వం నుంచి మీరు వేరు చేయండి, విడిపించండి, ప్రత్యేకపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. నీ సత్య వాక్యంలో, సత్య మార్గంలో నడిపించి పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపి సహాయం అనుగ్రహించి నీ చిత్తాన్ని, ఉద్దేశాన్ని, ప్రణాళికను వరపట్టు నెరవేర్చి ప్రతి అవసరం అక్కడిని మహిమించి నీ సాక్షి నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.